ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 21 అధ్యాయము 6 నుంచి 16 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు మట్ల ఆదివారం. ప్రతి ఈస్టర్కి ముందే వచ్చే ఆదివారాన్నే మట్ల ఆదివారం అని అంటారు. పామ్ సండే అని కూడా అంటారు. యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయాన్ని చివరిగా సందర్శించిన రోజు. యేసుక్రీస్తు వారు రక్షకుడిగా, రాజుల రాజుగా, ప్రభువుగా యెరూషలేము దేవాలయంలో ప్రవేశిస్తూ ఉండగా ఏం జరిగిందనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మత్తయి సువార్త 21 అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటగా ఆనందించారు, రెండోదిగా ఆవేశపడ్డారు, మూడోదిగా ఆవేదన చెందారు. నిజంగా యేసుక్రీస్తు వారు ఈ 3 అనుభవాలు గుండా ఈ మట్ల ఆదివారాన్న మనం గమనించాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు ఆనందించారు, యేసుక్రీస్తు వారు ఎందుకు ఆవేశం చెందారు, ఎందుకు ఆవేదన పొందుకున్నారు అనేది మనం ఈరోజు మట్ల ఆదివారాన్న మనం గమనించుకొని మన జీవితాల్లో అన్వయించుకోవాలి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఎందుకు ఆనందించారని మనం గమనించుకున్నట్లయితే మత్తయి సువార్త 21 అధ్యాయము 9 వచనాన్ని చదువుకుందాం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. యెరూషలేము దేవాలయం దగ్గర యేసుక్రీస్తు వారు నిజంగా ప్రవేశించినప్పుడు, యేసుక్రీస్తు గాడిద మీద ఏ దేవాలయాన్ని చివరిగా సందర్శించినప్పుడు అక్కడ శిష్యులు లేకపోతే ప్రజలందరూ కలిసి ఒక ఐక్యత కలిగి, ఏక మనసు ఏక తాత్పర్యం కలిగి ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఓసన్నా జయము, దావీదు కుమారుడా జయము, రాజుల రాజా, ప్రభువులు ప్రభు అని శృతి గానము పతి గానము చేస్తుండరు. దాన్ని చూసి యేసుక్రీస్తు వారు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు నిజంగా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన గానము పతిగానము బట్టి ఓసన్న జయము, దావీదు కుమారుడ జయమని కేకలు విని యేసుక్రీస్తు వారు ఎంతగానో సంతోషించారు, ఎంతగానో ఆనందించారు. ఎందుకంటే అక్కడ యేసు చేసిన కార్యములు బట్టి వాళ్ళు అనేక మంది దేవుణ్ణి స్తుతించేవారుగా కనబడుతూ ఉన్నారు. రొట్టెలు తినేవారు ఉన్నారు, దేవుని చేత మేలులు పొందుకున్న వారు ఉన్నారు, స్వస్థత పొందిన వారు ఉన్నారు. చాలామంది దేవుని చేత మేలులు ఉపకారములు పొందిన వారు అక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతించకున్నా, దేవుణ్ణి మహిమపరచకున్నా, దేవుణ్ణి ఘనపరచకున్నా మౌనంగా ఉండలేకపోయారు. అందుకే నిజంగా యేసుక్రీస్తు నోటు మాట చేత స్తుతించడమే కాదు, కానీ వాళ్ళు వేసుకున్న బట్టలు తీసి కూడా ఆ యేసు గాడిద మీద వస్తున్న యేసుని చూసి రాజుని ప్రభువుగా అని భావించి ఏం చేశారట, పొరుగులు పరిచారట. అదండి నోటు మాట చేత స్తుతించడము, క్రియల చేత దేవుడిని వేడుకొనము, కొని ఏడడం ఉండదే, అది చాలా విలువైనది. అది ఏం చేసిందట, దేవుడిని ఆనందింపజేసింది. చాలామంది మనము దేవుని చేత మేలులు పొందుకొని, ఉపకారములు పొందుకొని మనం దేవుని మహిమపరిచేవారుగా ఉన్నాం, దేవునికి సాక్ష్యం చెప్పేవారుగా ఉన్నాం, దేవుని గణపరిచేవారుగా జీవించము. అదే అలా జీవించకపోతే యేసుక్రీస్తు వారిని మనం దుఃఖపెట్టినట్లే, యేసుక్రీస్తుని బాధ పెట్టినట్లే కదా. అయితే ఇదే అనుభవం ఒక రోజున యేసుక్రీస్తు వారి గతంలో ఎదురయ్యింది. ఎందుకంటే 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు కదా, వాళ్ళు అక్కడున్న ప్రజల చేత, గ్రామస్తుల చేత, పెద్దల చేత బహిష్కరింపబడి ఊరు బయటన వేడిస్తూ, అయ్యో మమ్మల్ని ఎవరు ప్రేమించట్లేదే, అయ్యో మమ్మల్ని ఎవరు కోరుకోవట్లేదే, అయ్యో మా జీవితం ఎలాగ అయిపోయిందని వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు 10 మంది కుష్ఠరోగులను బాగు చేసిన తర్వాత ఒక్కడు మాత్రమే యేసుక్రీస్తుని మహింపరచడానికి, ఘనపరచడానికి వచ్చాడట. యేసుక్రీస్తు వారు తెలుసు, యేసుక్రీస్తు చేత మేలులు పొందుకున్నవారు అనేకులు, మహింపరిచేవారు, కృతజ్ఞతగా జీవించేవారు కొంతమంది మాత్రమే. అయితే ఇక్కడ ఉన్న చిన్నలు, పెద్దలు, శిష్యులు, ప్రజలందరూ ఏకమనిషి ఏకతాత్పర్యం కలిగి, ఐక్యత కలిగి ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఓసన్నా జయము, ఓసన్నా జయము, దావీదు కుమారుడా జయము, జయము
అని స్తుతించడం చూసి ఎంతగానో యేసుక్రీస్తు వారు ఆనందించినట్లుగా కనబడతా ఉంది. మనం దేవుడిని మహింపరచడం నేర్చుకోవాలా, దేవుడిని ఘనపరచడం నేర్చుకోవాలా, దేవుడిని అన్ని విషయంలోనూ దేవుడిని మహింపరిచేవారుగా మనం ఉండాలా. అది మనం నేర్చుకున్నట్లయితే దేవుడిని సంతోషపెట్టేవారిగా ఉంటాం, దేవుడిని ఆనందించే వారిగా మన జీవితాలు ఉంటాయి. రెండోదిగా మనం గమనించుకున్నట్లయితే 21వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించుకుందాం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములను చేయవారు అందరిని ఏం చేస్తూ ఉన్నాడట, పడద్రోసి వాళ్ళని కొట్టి ఏం చేస్తూ ఉన్నాడట, ఇది నా మందిరము, నా ప్రార్థన మందిరము అని చెప్తా ఉన్నాడు. నా మందిరము ప్రార్థన మందిరము. యేసు కూడా కోపపడతాడా, యేసు కూడా ఆవేశపడతాడా అని చాలామంది అడగొచ్చు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు కూడా కోపపడతాడా, యేసుక్రీస్తు వారు ఆవేశం చెందుతారా మన గురించి అని అంటే, అందుకే కొండ మీద ప్రసంగించినప్పుడు యేసుక్రీస్తు వారు అనేవారు కదా, కోపపడాడు కానీ పాపం చేయకని. దావీదు కూడా అనేక మార్లు అనేవాడు కదా, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండును అని చెప్తా ఉన్నారు. నిజంగా యేసుక్రీస్తు వారు ఎందుకు ఆవేశపడ్డారో, ఎందుకు ఆయన కోపపడడానికి కారణం ఏంటని మనం గమనించుకున్నట్లయితే, మందిరం బయట ఇంతమంది శిష్యులు కానీ ప్రజలు కానీ చిన్నలు కానీ పెద్దలు కానీ ఓసన్నా జయము జయము అని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. కానీ మందిరం లోపల ఏం జరుగుతూ ఉందంటే వ్యాపారం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ఆవేశానికి కోపానికి కారణం ఏంటంటే మందిరం లోపల వ్యాపారం జరుగుతూ ఉంది. నా మందిరము ప్రార్థన మందిరం అని ఆయన అనుకుంటే, వీళ్ళు మాత్రం పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తూ ఉన్నారట, వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. బయట అందరూ స్తుతిస్తూ ఉన్నారు, స్తుతించేవారు అందరూ బయట ఉన్నారు. దేవుణ్ణి వ్యతిరేకులు, దేవుణ్ణి భక్తి కలిగమని చెప్పుకొని, దేవునికి మేము మహాభక్తులు అని చెప్పుకొని లోపల ఏం చేస్తూ ఉన్నారట, వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. స్తుతించేవారు బయట ఉన్నారు, దేవునికి వ్యతిరేకులు ఎవరు ఉన్నారు, లోపల ఉన్నారట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒకసారి బోధించారు కదా, మందిరం లోపలట పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు హెచ్చించుకుంటూ, బయట ఎవడున్నాడట, సొంకరున్నాడు తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మందిరం లోపలేమో పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు, బయటేమి శిష్యులు చిన్నపిల్లలు పెద్దలు అందరూ మహిమపరుస్తూ ఉన్నారు, అందరూ గణపరుస్తూ ఉన్నారు. బయటేమి అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తూ ఉన్నారు, లోపల వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు అదే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. మందిరం లోపల పరిసయ్యుడు హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మందిరం బయట మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు, సొంకరు తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు ప్రార్థన అంగీకరించిందండి? సొంకరి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అంత బయట మందిరాలు బయట అంతా జరిగేది ఏంటంటే, నిజంగా దేవుడిని మహింపరిచేవారు బయట ఉన్నారు, దేవుడిని గణపరిచేవారు బయట ఉన్నారు. సంఘం లోపల ఎవరు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగాను వాళ్ళకి ఇష్టానుసారంగాను వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు చేస్తూ, వాళ్ళు నిజంగా దేవునికి ఒక ఆవేశం తెచ్చే విధంగా, దేవునికి కోపం తెచ్చే రీతిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇది నా మందిరము ప్రార్థన మందిరం అని చెప్పుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు వ్యాపార గృహాలుగా మార్చేస్తూ ఉన్నారు, ఒక బిజినెస్ వ్యాపారంగా మందిరాన్ని చేసుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుడు ఎంతో కోపపడతా ఉన్నాడు. ఈరోజు నేను కూడా దేవుడిని మందిరాన్ని వ్యాపార గృహంగా మారుస్తూ ఉన్నామా? దేవుడిని మందిరంలో స్తుతించాలా, ఆరాధించాలా, కానీ వ్యాపారాలతో నిండి వ్యాపారాలతో మనం చేసుకొని దేవుడిని బయట పెడతా ఉన్నాం. అందుకే దేవుడిని స్తుతించేవారు గణపరిచేవారు బయట ఉన్నారు. శంకరు ఎందుకు బయట ప్రార్థన చేస్తూ ఉన్నాడు?
శిష్యులు ప్రజలందరూ చిన్నపిల్లలందరూ ఎందుకు బయట మాత్రమే ఓసన్న జయము, రాజుల రాజు ప్రభువులు ప్రభు జయము జయము అని ఎందుకు బయట స్తుతిస్తూ ఉన్నారో? మందిరంలో స్థలం లేదు. మందిరంలో పరిశుద్ధులకి, విశ్వాసులకి, క్రైస్తవులకి ప్రవేశం లేకుండా వీళ్ళు ఆటంకంగా ఉంటా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారి కోపం వచ్చింది. యేసుక్రీస్తు వారి కోపం రావడానికి కారణం ఎవరో తెలుసా? మనమే. ఒక్కొక్కసారి మందిరాన్ని నిజంగా వ్యాపార గృహాలుగా మార్చేస్తూ ఉన్నాం. విశ్వాసులకి ఆటంకంగా మనం ఉంటా ఉన్నాం. మన వల్ల ఆత్మలు వస్తూ ఉన్నాయా, మన వల్ల ఆత్మలు పోతా ఉన్నాయా అని గమనించుకోవాలి మనం. అందుకే యేసుక్రీస్తు వారు ఆవేశపడతా ఉన్నారు, యేసుక్రీస్తు వారు కోపపడుతూ ఉన్నారు. స్తుతించేవారు ఏం బయట ఉన్నారు, వ్యాపారస్తులు లేకపోతే నా మందిరాన్ని పాడు చేసేవారు ఈ మందిరంలో ఉంటా ఉన్నారు అని వాళ్ళందరినీ ఈ చెదపట్టింది ఈ మందిరానికి, లేకపోతే ఇదంతా ఈ పాపాన్ని కడిగి వేయాలని ఆయన ఆవేశపడుతూ అక్కడనే ఆ మందిరాన్ని అంతటిని కూడా ఖాళీ చేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించుకున్నట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రధాన యాజకులను, శాస్త్రులను యేసు చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారట. ఏంటంటే యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన మాటలు, ఆయన ప్రసంగాలు బట్టి చిన్నపిల్లలు లేకపోతే అక్కడ ఉన్న విశ్వాసులు, క్రైస్తవులు దేవుని మందిరానికి వస్తూ ఉంటే, కేకలు వేసుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారట? ఆటంకంగా తయారవుతూ ఉన్నారు. విశ్వాసులకి, క్రైస్తవులకి, సేవకులకి వీళ్ళు ఎలాగున్నారట? ఆటంకంగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆవేదనకు, బాధకు కారణము తన యొద్దకు వారిని రాకుండా చేస్తూ ఉన్నారు. తన యొద్దకు వచ్చే వారిని ఏం చేస్తూ ఉన్నారో ఆటంకం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు వారికి చిన్న ఆవేదన కలిగింది. యేసుక్రీస్తు వారు తన మహిమ కొరకు, పని కొరకు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను పాపంలో ఉన్న మనల్ని రక్షించుకున్నాడు. నిన్ను రక్షించడానికి కారణం ఏంటో తెలుసా? మనల్ని రక్షించడానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి మహింపరుస్తావని, దేవునిలో అనేక మందిని దేవుని వైపు తిప్పుతావని ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము? దేవుని పిల్లలకు, విశ్వాసులకు, యవనస్తులకు, సేవకులకు ఆటంకంగా దేవుని మందిరంలోనికి రానివ్వకుండా మనం చేస్తూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు వారు ఒకసారి అన్నారు, అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు కదా, నీ వల్లే కదా నా నామము అన్యుల ఎదుట అవమానపరచబడతా ఉంది. నిజంగా ఈరోజు మన వల్లే యేసుక్రీస్తు యొక్క నామము అవమానపడతా ఉంది. నిజంగా అన్యుల ఎదుట ఎందుకు యేసుక్రీస్తు నామం అంటే, యేసుక్రీస్తు అంటే ఎందుకు, మందిరం అంటే ఎందుకు చింతిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారంటే ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు లాంటి జీవితాలు మనం కూడా కలిగి ఉన్నాం. అందుకే అనేక మందికి ఆటంకంగా ఉంటా ఉన్నాం. అందుకే మహాత్మా గాంధీ ఆనాడు అన్నాడు కదా, ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్ అన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు అంటే నాకు చాలా ఇష్టం, కానీ క్రైస్తుల వల్లే నేను దేవుని మందిరానికి నేను రాలేను బాబోయ్ అన్నాడు. ఎందుకని? యేసుక్రీస్తు వారు ఆయన చేసిన మేలును బట్టి, ఆయన దేవుడు కుమారుడిగా ఈ లోకంలో ప్రవేశించి చూపించిన ప్రేమ, త్యాగాన్ని బట్టి యేసుక్రీస్తు వారు అంటే గాంధీకి, మహాత్మా గాంధీకి చాలా ఇష్టమట. కానీ క్రైస్తవులు చేసిన కుట్రలు, క్రైస్తవులు చేసిన నిజంగా ఒక సంఘానికి, ఒక మందిరానికి ఒక ఆటంకంగా ఉంటే వాళ్ళు చూసి మహాత్మా గాంధీ ఆనాడే ఇది తనలో ఉన్న ఆవేదాన్ని బయట పెట్టాడు. ఈరోజు నిజంగా నువ్వు నేను క్రైస్తవులు అని చెప్పుకొని, క్రిస్టియన్స్ అని చెప్పుకొని, సేవకులు అని చెప్పుకొని ఎంతోమందికి మనము ఆటంకంగా ఉంటా ఉన్నాం.
ఎన్నో ఆత్మలకి మనము ఎలా ఉంటా ఉన్నామంటే ఆటంకంగా ఉంటా ఉన్నాం. దేవుడు నిజంగా మనల్ని చూసి ఎంతగానో ఆవేదన చెందుతూ ఉన్నాడు. పరిశీలు శాస్త్రులు ఆనాడు పిల్లలందరికీ, విశ్వాసులందరికీ ఆటంకంగా ఉంటే, ఈరోజు మనము దేవుని చేత పిలువబడిన మనము, దేవుని చేత రక్షింపబడిన మనము, దేవుణ్ణి మహింపరచడం కొరకు మనం పిలువబడితే, దేవుడిని కొరకు మనము రోషం కలిగి నిలబడాలని దేవుడు మనల్ని కోరుకుంటే, దేవుని మందిరంలోనికి అనేక మందిని తీసుకొని రావాలని దేవుడు కోరుకుంటే, మనం మాత్రం అనేక మందికి ఆటంకంగా ఉంటా ఉన్నాం. దేవునికి నిజంగా ఆటంకంగా అనేక మందిని రాకుండా, అనేక మందికి వ్యతిరేకంగా మనం దేవుడి నామని వ్యర్థపరిచే వాడుగా మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే దేవుడు మనల్ని చూసి ఆవేదన చెందుతూ ఉన్నాడు. ఈరోజు మహాత్మా గాంధీ ఆనాడు బయలుపరిచినట్లుగా ఇప్పుడు ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తాడు, ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్ అని అంటాడు. ఎందుకంటే క్రీస్తు అంటే మాకు చాలా ఇష్టం అండి, ఆయన చాలా మంచోడండి, ఆయన దేవుని కుమారుడండి అని సాక్ష్యం ఇస్తారు. కానీ క్రైస్తవుల గురించి అయ్యో వీళ్ళంత నీచులు ఇంకొకరు ఉండరండి, వీళ్ళంత చెడ్డవారు ఇంకొకరు ఉండరండి, వీళ్ళు మాత్రం చెడ్డోళ్ళండి, నల్లవారిని తెల్లోళ్ళు రానవరట, తెల్లోళ్ళని నల్లోళ్ళు రానవరట, బీసీ వాళ్ళని ఎస్టీ వాళ్ళు రానవరట, ఎస్సీ వాళ్ళని బీసీ వాళ్ళు రానవరట. ఎవరు ఆటంకపరుస్తూ ఉన్నారో? ఈరోజు కులాలని మతాలను చూసి కాదు, జాతులను చూసి కాదు, దేశాలను చూసి కాదు, దేవుడు పిలవలే, దేవుడు ఏర్పరచుకోలే. దేవుని దృష్టిలో మనందరం సమానం. దేవుడిని మహిమపరచడం కోసం, దేవుణ్ణి మహిమ కొరకు, దేవుణ్ణి ఘనపరచడం కోసం మనం పిలువబడితే, మనం భేదాలని, విభేదాలని, మతాలని, జాతులని మనకు మనమే ఐక్యత కోల్పోయి దేవుడిని ఆవేదన పడేలాగా, ఆవేదనలాగా మనం జీవిస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మనం ఈరోజు ఈ మట్లాది వారన్న మనం జ్ఞాపకం చేసుకోవాలా. యేసుక్రీస్తు వారు దేన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు వారు దేన్ని బట్టి ఆవేశపడుతూ ఉన్నారు? యేసుక్రీస్తు వారు దేన్ని బట్టి ఆవేదన చెందుతూ ఉన్నారు? మన జీవితాల్లో ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలా. యేసు రాజుగా గాడిద మీద యెరూషలేముకి వచ్చినప్పుడు యేసు నిజంగా గాడిద మీద వచ్చాడు. ఇదేంటంటే షాడో, ఇది మనకు ఒక డెమోలాగా చూపిస్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు మరలా రెండో రాకడగా ఆయన మేఘ వాహనుడై ఆయన రాజుగా ప్రభువుగా రాబోతూ ఉన్నాడని ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు బట్టి, మన భక్తిని బట్టి, మన విశ్వాసం బట్టి, మన సేవను బట్టి ప్రభువును ఆనందపరిచేవాడిగా ఉన్నామా? ప్రభువుని ఆవేశపరిచేవారిగా ఉన్నామా? ప్రభువుని ఆవేదన పడేలాగా మనం జీవిస్తూ ఉన్నామా? మనం చక్కబెట్టుకోవాలి ఈరోజు మన జీవితాన్ని. ఈ వాక్యం ద్వారా నిన్ను దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయం ద్వారా, ఈ ప్రసంగం ద్వారా దేవుడు నిన్ను వెలిగించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనోనేత్రం తెరవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇకనైనా నువ్వు మారాలి, దేవుణ్ణి ఆనందపరచాలి, దేవుణ్ణి మహింపరచాలి, దేవుణ్ణి గణపరచాలి. విశ్వాసుల్ని, సేవకుల్ని, మందిరంలోనికి ఎవరిని నువ్వు ఆటంకపరచకూడదని దేవుడు ఈరోజు నీతో సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి ఆనందపరిచేవారిగా ఉండాలి. దేవుడిని మందిరాన్ని వ్యాపార గృహంగా మార్చకూడదు. దేవుడిని మందిరానికి అందరినీ రానివ్వాలి. మన వల్ల ఆత్మలు వస్తూ ఉన్నాయా? మన వల్ల ఆత్మలు బయటకు పోతూ ఉన్నాయా? యేసుక్రీస్తు వారు మన మందిరంలో ఉంటా ఉన్నాడా? యేసుక్రీస్తు వారు మన మందిరం బయట ఉంటా ఉన్నాడా? యేసుక్రీస్తు వారు మనలో ఉంటా ఉన్నాడా? మన బయట ఉంటా ఉన్నాడా? మన కుటుంబంలో యేసుక్రీస్తు వారు ఉంటా ఉన్నారా? మన కుటుంబం బయట ఉంటా ఉన్నాడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ మట్లాది వారాన్ని బట్టి, దేవుడు ఈ ప్రసంగం బట్టి, వాక్యాన్ని బట్టి దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు నిన్ను వెలిగిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ మనోనేత్రాన్ని తెరుస్తూ ఉన్నాడు. నీ హృదయం తడుతూ ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు నిజమైన నువ్వు మారు మనసు పొందుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను నిజంగా నువ్వు దేవుడిని మహింపరచాలని, దేవుడిని ఘనపరచాలని, నీ స్వరం వినాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని మందిరంలో నువ్వు ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి నువ్వు ఇష్టంగా జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు.